నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఎలాంటి లోపాలు కనిపించినా ఉపేక్షించేది లేదని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. భోజన పథకం గుత్తేదారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మిడ్ డే మీల్స్ నిర్వహణ చేయాలని, కాసులకు కక్కుర్తి పడితే దండన తప్పదని అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ హైస్కూల్లో మిడ్ డే మీల్స్ ఆకస్మిక తనిఖీ తర్వాత ఎమ్మెల్యే హెచ్చరించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వంటకాల రుచి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పప్పు ఆకుకూరలో ఆకుకూర కనిపించలేదని, గుడ్డుపై పెంకు సరిగ్గా తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఏదైతే పిఎం పోషణ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఈ పిఎం పోషణ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు అనేక చోట్ల మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేయడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇవాళ శ్రీ రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ అనపర్తిలో ఆకస్మికంగా మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ అనేది సంస్థ ఈ మధ్యాహ్న భోజనాన్ని స్కూల్స్కి అందివ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే ఈరోజు మెనూ ప్రకారంగా పప్పు ఆకుకూర, ఒక గుడ్డు చిక్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. గుడ్డు చూస్తే వాడిన నూనెనే మరలా వాడుతూ దాన్ని ఫ్రై చేసినట్టుగా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా గుడ్లు కూడా ఒక విధమైన వాసన రావడం జరుగుతూ ఉంది. మరోపక్క కనీసం గుడ్డు పైన ఉన్న పెంకులు కూడా పూర్తిగా తొలగించకుండా దాన్ని స్కూల్కి పంపించడం జరిగింది. మరోపక్క అన్నాన్ని పరిశీలిస్తే అన్నం గట్టిగా ఉండడం, ముద్దలుగా ఉండడం కూడా జరిగింది. పప్పు ఆకుకూరలో ఆకుకూర ఎక్కడుందని వెతుక్కునే పరిస్థితి. అదేవిధంగా పప్పు ఆకుకూర అనేది ఒక సాంబార్ మాదిరిగా ఉందో తప్పించి అది పప్పులా కనిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈ ఆహారం తీసుకొచ్చిన పాత్రలు పరిశీలిస్తే అపరిశుభ్రంగా ఉండడం కూడా గమనించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆహారాన్ని ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలి, పౌష్టికాహారం అందించాలి పిల్లలకి, తద్వారా భావిభారత పౌరులను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని సంకల్పిస్తూ ఉందో దానికి భిన్నంగా ఇక్కడ జరుగుతూ ఉంది. దీన్ని వెంటనే నేను జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి ఫోన్లో తీసుకెళ్ళడం, దీనిపైన విచారణ జరిపించి ఈ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా అనేక చోట్ల మేము ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని సమీక్షించినప్పుడు కానీ, అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, విద్యార్థుల దగ్గర నుంచి కానీ, అదేవిధంగా ఉపాధ్యాయుల నుంచి కానీ కంప్లైంట్స్ రావడం జరుగుతూ ఉంది. దీన్ని తప్పనిసరిగా సమగ్రంగా విచారణ చేసి పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన ఆహారం విద్యార్థులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ మంత్రి గారికి కూడా నేను విన్నవిస్తాను. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను వారికి నివేదిక రూపంలో కూడా అందజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ఉదాసీన వైఖరి వహిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రతిరోజు ఆహారం వస్తూ ఉంది, అక్కడ ఏ విధంగా ఆహారం వచ్చింది పిల్లలకి అనేది కూడా వారు పరిశీలన చేయటం లేదనేది నాకు అర్థమవుతూ ఉంది. ఉపాధ్యాయులు కూడా దానిపైన శ్రద్ధ వహించాలి. శ్రద్ధ వహించినప్పుడు మాత్రమే విద్యార్థులకి ప్రభుత్వం ఏదైతే ఆశించిన రీతిలో ఆహారం ఇవ్వగలుగుతాం. తప్పనిసరిగా ఇవి సరిచేయడం కోసం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా చెప్పేది ఒకటే, మీకు సాధ్యం కాకపోతే వదిలిపెట్టాలి తప్పించి ఇటువంటి ఆహారం అందివ్వడం అనేది మంచి పరిణామం కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.